ఆ, మా బిడ్డాపురంలో చేసి ఆయన ఎమ్మెల్యేగా రావాలనే మా కోరిక. రేపు నుంచి ఎక్కడ చూస్తుంటారు కదా మీరు. ఓకే సార్. ఎలా అనిపిస్తుందమ్మా ఇక్కడ పోటీ చేయడం? ఎలా ఉంది? మాకు ఆనందంగా ఉందండి. చాలా ఆనందంగా ఉంది. గెలుస్తారంటారా మీరు? ఓటు వచ్చిందా? గెలుస్తాడు, తప్పకుండా పక్కా గెలుస్తాడు. మా అన్నయ్య పక్క అన్నయ్య వస్తాడు. అన్నయ్య ఇక మనం వెనక అంత 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 అభిమానం ఏంటి ఆయన మీద? పరంగా రాజకీయ పరంగా ఆయన చాలా మంచోడండి. ఆయన చాలా మంచోడు. పక్కగా ఆయనే ఆయనే రాస్తామండి అంతే. అంటే ఆయన వ్యక్తిత్వం నచ్చిందా మీ అందరికి? నచ్చింది. ఆయన చేసే helping ఏమన్నా తెలుసా? అంటే కొన్ని తెలుసండి, కొన్ని తెలియండి మాకు. కాకపోతే ఆయన మంచి పర్సన్ అని బట్టి తెలుసండి అంతే. చాలా మంచి వ్యక్తి అండి ఆయన. అదే ఎమ్మెల్యే మా అన్నయ్య వస్తాడు. ఇప్పుడు మేము చూసుకోవాలంటే ఎలా చూసుకోవాలంటే TV 24 సార్ ఆయన మామూలు షూటింగ్ చేసుకుంటేనే కోలండి డబ్బులండి. ఆయన చూస్తామని మా వర్మ గారు 2 అన్నారని తిరిగాం. ఇంతమంది జనాలు వచ్చారా? ఎక్కడా లేరండి. నిన్న వేసారు ఏరి జనం. మా అన్నయ్యకి చూడండి ఎంత జనమో. పాపం పోతుంది అసలు. నిన్న జనం రాలేదా మరి వంగ? ఎక్కడండి ఇలా వచ్చినోడికి ఏదో కుసేపు చూసారు, 2 కార్డులు కనబడే కనబడలేదు. ఇక్కడ చూడండి పాపం పోద్ది. వంగ గీత గారికి ఏంటమ్మా ఎలా ఉంది ఈసారి పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. వంగ గీత గారు లోకల్, మరి నేనే గెలుస్తానంటున్నాను. వాళ్ళు అలా అనుకుంటారంటారు. మా అన్నయ్య తప్పకుండా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. అంత శ్రమ వద్దండి. స్టూడెంట్ షూటింగ్ చేసుకుంటే శుభ్రంగా ఇంటికాడ ఉండొచ్చండి. అంతేగాని ఇలా ఎండలో పడి ఇంత అలాగే పడకలేదండి. పాటలు అసలు ఆయనకి అసలు ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ నుంచి వచ్చింది. కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ కోసం. ఏంటి అంత అభిమానం ఆయన మీద అంత దూరం నుంచి? ఇంత ఇంత ఎండలో కూడా రావటం దేని గురించి? ఇంటి దగ్గర చిన్నపిల్లల్ని వదిలేసి వచ్చామండి పవన్ కళ్యాణ్ గారు చూడటం కోసం మాత్రమే. ఏంటమ్మా ఎందుకని ఆయన అంటే అంత అభిమానం? ఏం మంచి చేస్తారని నమ్మకం ఉంది ఆయన? చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఖచ్చితంగా మంచి చేస్తారని ఇంత నమ్మకంతో తిరుగుతున్నాం.